అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. కూకట్పల్లిలో దారుణ హత్యకు గురైన సహస్ర కేసుకు సంబంధించి ఒక ముఖ్యమైనటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చింది. సహస్ర మర్డర్ మిస్టరీ వీడింది. 5 రోజుల పాటు పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తా ఉండగా ఒక కీలకమైనటువంటి ఆధారం లభించింది. ఆ ఆధారాన్ని బట్టి విచారణ చేస్తే ఎవడు చంపాడు అన్నది కూడా తెలిసిపోయింది. సహస్ర పక్కింట్లో ఉన్నటువంటి 10వ తరగతి విద్యార్థి ఈ హత్య చేసినట్టుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అతను ఏ విధంగా చేశాడన్నది కూడా ఒక్కసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. పోలీసులు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తా. అతను ఉదయం 9:30 నుంచి 10 గంటల సమయంలో ఇటువైపుగా, ఎందుకంటే పెంట్ హౌస్లో ఉంటారు సహస్ర కుటుంబం. ఇక్కడ ఈ బిల్డింగ్లో 10వ తరగతి విద్యార్థి ఉంటాడు. ఎవడైతే చంపాడో, హంతకుడు ఉన్నాడో వాడు ఈ బిల్డింగ్ టెర్రస్ మీదకి వచ్చాడు. ఎందుకంటే పక్క బిల్డింగ్ ఆనుకొని ఉంటాయి కాబట్టి ఈ బిల్డింగ్ మీద నుంచి ఆ బిల్డింగ్ మీదకి వెళ్ళటానికి చాలా ఈజీ ఉంటుంది. అలాగే పెంట్ హౌస్ కాబట్టి ఇంకా ఆ ఇంట్లోకి వెళ్ళటానికి సులభమైంది, అతనికి అవకాశం ఏర్పడింది. అయితే అతను ఏం ఎక్స్పెక్ట్ చేశాడు, ఇక్కడ వీళ్ళందరూ స్కూళ్ళకి పనుల మీద వెళ్ళిపోతారా, ఇంట్లో ఎవరూ లేరని చెప్పి ఇతను నిర్ధారించుకున్నాడు. ఆ ఇంట్లోకి మనం వేగంగా పోవచ్చు, ఆ ఇంట్లో ఎవరు ఉండరు, పెంట్ హౌస్ కాబట్టి ఇంకా వేరే ఇల్లు కూడా ఉండవు కాబట్టి ఈజీగా దొంగతనం చేయొచ్చు. కేవలం దొంగతనం చేసే ఉద్దేశంతో అతను వచ్చాడు. అతను కొన్ని పాయింట్లు కూడా నోట్ చేసుకుని వచ్చాడు. ఇంట్లో ఎవరుండరు, సహస్ర స్కూల్కి పోతుంది, పిల్లవాడు స్కూల్కి పోతాడు, తల్లిదండ్రులు ఇద్దరు కూడా, తల్లేమో ల్యాబ్ టెక్నీషియన్ కాబట్టి ఆసుపత్రికి వెళ్ళిపోతుంది, తండ్రి ఏమో మెకానిక్ కాబట్టి వెళ్ళిపోతాడు. కాబట్టి ఉదయం సమయంలో ఎవరు ఉండరు కాబట్టి ఈజీగా దొంగతనం చేయొచ్చు అని చెప్పి అతను లోపలికి వచ్చాడు. ఈ బిల్డింగ్ మీద నుంచి ఆ బిల్డింగ్ టెర్రస్ మీదకి వచ్చాడు, పెంట్ హౌస్లోకి వెళ్ళాడు. ఓపెన్ చేస్తుంటే ఎవరు లేరే, తొంగి చూశాడు, ఎవరు లేరు. లోపలికి వెళ్ళాడు. లోపలికి వెళ్ళి 80,000 రూపాయలు దొంగించినట్టుగా తెలుస్తోంది. డబ్బులు ఎక్కడున్నాయో కూడా అతనికి సమాచారం ఉన్నట్టుంది. ఆ డబ్బులు ఎట్లా తీసుకోవాలో కూడా ఇన్ఫర్మేషన్ ఉన్నట్టుంది. కొన్ని పాయింట్స్ ఇక్కడ రాసుకున్నాడు చూడండి. అతను ఒక ప్లాన్ ప్రకారం, పక్కా ప్లాన్ ప్రకారం ఏదైనా ఇంటికి వెళ్తే ఏ విధంగా దొంగతనం చేయాలి, అక్కడి నుంచి ఏ విధంగా ఎస్కేప్ కావాలి, తర్వాత ఏదన్నా అవాంతరం ఏర్పడితే, ఆటంకం ఏర్పడితే అక్కడి నుంచి ఎట్లా సేఫ్గా తప్పించుకోవాలనేది కూడా కొన్ని పాయింట్స్ రాసుకున్నాడు. ఆ పాయింట్స్ రాసుకుని ఆ విధంగా దొంగతనానికి వెళ్ళారంటే 10వ తరగతి విద్యార్థి, 14 సంవత్సరాలు ఉన్నటువంటి విద్యార్థి ఎంత క్రిమినల్ బ్రెయిన్గా అతను మానిపోయాడు అనేది కూడా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అతను ఏం రాసుకున్నాడు ఒక్కసారి మీకు చదివినిపిస్తుంది. గో టు హోమ్, ఇంటికి వెళ్ళాలి. రూమ్ ద లాక్, రిమూవ్ ద లాక్. ఏదైనా లాక్ చేసి ఉంటే ఆ లాక్ని రిమూవ్ చేయాలి. అంటే స్టెప్ బై స్టెప్ 6 స్టెప్పులు రాసుకున్నాడు చూడండి. ఇంటికి వెళ్ళాలి, లాక్ను ఓపెన్ చేయాలి, టేక్ ద మనీ. అంటే దొంగతనం కోసం వచ్చాడు కదా, డబ్బులు ఎక్కడన్నా చూసి వెతికి ఆ డబ్బులు సొంతం చేసుకోవాలి. కీప్ ఇట్ గాట్ దేర్, అవన్నీ జాగ్రత్తగా పెట్టుకోవాలి డబ్బులు. క్లోజ్ ద డోర్, మళ్ళీ వెంటనే డోర్ లాక్ చేసేయాలి. కటింగ్ విత్ నైఫ్, లాస్ట్లో ఈ పాయింట్ చాలా కీలకం. కటింగ్ విత్ నైఫ్ అంటే కత్తి కూడా వెంట తెచ్చుకున్నాడు. తన వెంటే తెచ్చుకున్నాడు ఒక కత్తిని, ఒక చిన్న కత్తిని తెచ్చుకుని కటింగ్ విత్ నైఫ్ అంట. ఇది చాలా స్పష్టంగా, అంటే అక్కడ ఎవరన్నా ఉంటే, దొంగతనం చేసినట్టుగా ఎవరన్నా చూస్తే, ఎవరన్నా ఈ దొంగ అని అరిస్తే వెంటనే అతన్ని చంపాలన్నది కూడా చాలా స్పష్టంగా ఇందులో రాసేది చూడండి. కటింగ్ విత్ నైఫ్, ఇది చాలా స్పష్టంగా ఒక ప్లాన్ ప్రకారం స్టెప్ బై స్టెప్ నోట్ రాసుకుని పోయాడు. అందుకనే ఉదయం 9:30 నుంచి 10 గంటల మధ్యలో లోపలికి వెళ్ళాడు. డోర్ ఓపెన్ చేసింది. ఎవరో ఉన్నట్టుగా చూశాడు కానీ ఎవరు కనిపించలేదు. పాప లోపల ఉన్నట్టుంది. ఇంటి లోపల అతను వెళ్ళాడు, దొంగతనానికి వెళ్ళాడు. 80,000 రూపాయలు దొంగతనం చేసినట్టుగా మనకి సమాచారం వస్తుంది. దొంగతనం చేసుకుని డబ్బులు జేబుల్లో పెట్టేసుకున్నాడు. బయటకు వచ్చే క్రమంలో సహస్ర చూసింది, అరిచింది. ఎవరు నువ్వు అని చెప్పి అరిచింది. సహస్ర అరిచింది కాబట్టి, చూసింది కాబట్టి గుర్తుపట్టేస్తుంది, పక్క బిల్డింగే కదా, అందుకని గుర్తుపట్టేస్తుంది కాబట్టి సహస్రని చంపేయాలి. కటింగ్ విత్ నైఫ్ ఒక స్టెప్ ఉంది కదా, ఆ స్టెప్ గుర్తొచ్చింది. వెంట తెచ్చుకున్న కత్తి తీసుకొచ్చి అరుస్తున్నప్పుడే గొంతు మీద కోసేశాడు. బెడ్ మీద అట్లా పడిపోయింది. ముందు నోరు మూసాడు అరుస్తున్నప్పుడు, గొంతు మీద ఫటా 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 కోసేశాడు. 10 ఘాట్లు ఉన్నాయట. పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా చాలా స్పష్టంగా రిపోర్ట్లో ఉంది. సహస్ర గొంతు మీద 10 కత్తి ఘాట్లు ఉన్నాయి. ఆ తర్వాత ఇక అపస్మారక స్థితిలో వెళ్ళిపోయింది. బ్లీడింగ్ అయిపోతుంది, గొంతు కట్ అయిపోయింది సహస్రకి. ఫస్ట్ కొన్ని కేకలు వినిపించినాయని చెప్పి పక్క బిల్డింగ్లో వాళ్ళు చెప్పారు, కింద ఉన్నటువంటి వాళ్ళు చెప్పారు. కానీ అవి నిజంగా చావు కేకలని చెప్పి మాకు అనిపించలేదు సార్ అని పోలీసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలో కొంతమంది పక్కింటి వాళ్ళు వీళ్ళు చెప్పారు. కానీ వీడొచ్చి పొడిచి చంపుతున్నాడు అన్నది కూడా ఎవరు కనిపెట్టలేకపోయారు. ఆ సందర్భంగా గొంతు మీద 10 కత్తిపోట్లు ఉన్నాయి, గొంతు కోసేశాడు, బ్లీడింగ్ అవుతుంది. ఆ పాప అపస్మారక స్థితిలో వెళ్ళిపోయింది, బ్లీడింగ్ అయిపోతుంది. ఇక తర్వాత ఇంకా చనిపోయిందా లేదా
మళ్ళీ బతికితే గనక నాకు ఇబ్బంది కదా! నన్ను గుర్తుపట్టేస్తారు, నన్ను అరెస్ట్ చేసేస్తారు, నేనెవరో తెలిసిపోతుందనే ఉద్దేశ్యంతో ఆ దుర్మార్గుడు, ఆ వెధవ 10వ తరగతి క్రిమినల్ మెంటాలిటీ ఆ వెధవ ఏం చేశాడో తెలుసా? కడుపు మీద, శరీరం మీద ఆ తెచ్చిన కత్తితో పొడుస్తానే ఉన్నాడు, పొడుస్తానే ఉన్నాడు. ఇంకొక 10 కత్తిపోట్లు పొట్ట భాగంలో, చెస్ట్ భాగంలో ఉన్నాయి. పోస్ట్‌మార్టం రిపోర్ట్‌లో ఉంది చాలా స్పష్టంగా. ఎంత దారుణం చూడండి. చంపేసి సహస్ర చచ్చిపోయిందని చెప్పి నిర్ధారించుకున్న తర్వాత గొంతు 10 సార్లు కోసి, కడుపు మీద 10 సార్లు పొడిచి, వెంటనే ఎవరికీ తెలియకుండా, ఎవరు నన్ను చూడట్లేదనే ఉద్దేశంతో ఇక బయటకొచ్చేసి, బయట నుంచి గడిపెట్టేసి, మళ్ళీ ఆ పక్క బిల్డింగ్‌లోకి ఆ టెర్రస్ మీద నుంచే ఇటువైపు నుంచి అటు దూకేసి వెళ్ళిపోయాడు. తన షర్ట్ మార్చేసుకున్నాడు, స్నానం చేశాడు, ఎవరికీ తెలియకుండా కామైపోయాడు. ఇక రోజు ఎట్లా ఉంటాడో అదే విధంగా గల్లీలో తిరుగుతున్నాడు, అటు పోతున్నాడు, ఇటు పోతున్నాడు. అయితే ముందు నుంచి రాలేదండి. ఇది ఇక్కడ చాలా క్లియర్‌గా అబ్జర్వ్ చేయాలి. సీసీ ఫుటేజు అబ్జర్వ్ చేశారు కదా పోలీసులు. ఆ బిల్డింగ్‌లో అయితే సీసీ కెమెరా లేదు. ఆ గేట్ లోపలికొచ్చినా, బయటకొచ్చినా ఈజీగా కనిపిస్తారు. ఎక్కడ వీధి చివరన ఒక సీసీ కెమెరా ఉంది. ఆ కెమెరాని చూపిస్తుంది. ఆ బిల్డింగ్ గేటు. అసలు ఎవరు వచ్చినట్టు గాని, పోయినట్టు గాని ఏమీ కనిపించలేదు. అందుకే వీడేంటి టెర్రస్ మీద నుంచి, పైనుంచి ఈ బిల్డింగ్ మీద నుంచి ఆ బిల్డింగ్‌కి అటువైపు నుంచి వెళ్ళాడు కాబట్టే ఇతనికి కనిపించలేదు. చాలా స్పష్టంగా ఇప్పుడు అర్థమవుతుంది. ఎంత దారుణం చూడండి. ఏమీ తెలియనట్టు 5 రోజుల పాటు ఇక వాడు స్కూలుకి పోతా ఉన్నాడు, వస్తా ఉన్నాడు. ఇది జరుగుతోంది. అసలు ఎవరిని అనుమానించాలో కూడా 5 రోజుల పాటు అర్థం కాల. పిల్లల్లో ఇంత ఒక క్రిమినల్ మెంటాలిటీ ఉందంటే అసలు ఏం మాట్లాడతాం? అసలు కల్చర్ ఏమైపోతుంది? యువత పెడదారిన ఏ విధంగా పడుతుంది? అసలు ఎందుకు ఇలాంటి నేర స్వభావం పిల్లలకుంది? ఆలోచించుకోవాలి. నిజంగా ఆ తల్లిదండ్రులు వీడికి అన్నం పెడుతున్నారా? గడ్డి పెడుతున్నారా? ఒక చిన్న పాపని, ఒక చిన్న పాప 6వ తరగతి చదువుతున్న 10 సంవత్సరాల పాపని గొంతు కోసే, అది కూడా వీడు 14 సంవత్సరాలు. వీడు మైనరే. 10వ తరగతి చదువుతున్నాడు, పాపేమో 6వ తరగతి చదువుతుంది. వీడు 14 ఏళ్లకే మర్డర్ చేయాలన్నటువంటి ఆలోచన, నేర స్వభావం, దొంగతనం చేయాలన్న ఆ నేర స్వభావం వచ్చిందంటే అసలు వీడి పెంపకం ఏ విధంగా ఉంది? వీడసలు మనస్తత్వం ఎందుకింత క్రూయల్‌గా తయారయ్యాడన్నది కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. పోలీసులు ఈ కేసుని 5 రోజుల తర్వాత తేల్చారు. ఏదన్నా ఒక క్రైమ్ జరిగితే వెంటనే పట్టేసుకుంటారు పోలీసులు. హైదరాబాద్ లాంటి ఒక మహానగరంలో పట్టపగలు ఇంత దారుణంగా చిన్న పాపని మర్డర్ చేస్తే 5 రోజులు పట్టిందంటే అని చెప్పి పోలీసులను కూడా విమర్శించిన పరిస్థితి ఉంది. ఎందుకు పోలీసులు పట్టుకోలేకపోయారని చెప్పి చాలామంది క్వశ్చన్ చేసిన పరిస్థితి. ఆ ఇంట్లోనే ఉన్నారు, ఆ ఇంట్లో వాళ్ళే చంపుంటారు, ఆ కోణంలో విచారించండి అని చెప్పి చాలామంది మాట్లాడిన పరిస్థితి కూడా ఉంది. కానీ ఇప్పుడు వాస్తవం ఏంటి? ఇప్పుడు వాస్తవం ఏమిటి? సీసీ కెమెరాలో కూడా దొరకలేదంటే వాడు పైనుంచి పైకే ఆ బిల్డింగులు దూకి వెళ్ళిపోయాడు. అందుకే పట్టుకోవడానికి ఇంత సమయం పట్టిందని చెప్పి దీన్ని బట్టి అర్థమవుతుంది. ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ స్పందించండి. ఈరోజు ఆ పాప తల్లిదండ్రులు కూడా కన్నీళ్లు పెట్టుకుంటూ న్యాయం చేయండి, మాకు న్యాయం చేయండి. చాలామంది మా మీద అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇది కరెక్ట్ కాదు, ఏదో ఒకటి తేల్చండి, ఎవడు చంపాడో తేల్చండి అని చెప్పి ఈరోజు ఉదయం వాళ్ళు కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇప్పుడు ఇంటి పక్కనున్న 10వ తరగతి విద్యార్థే చాలా దారుణంగా చంపేశాడన్న వార్త విన్న తర్వాత మీకేమనిపిస్తోంది? తప్పకుండా మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. పిల్లల్లో నేర స్వభావం ఈ విధంగా వేళ్ళూరికి పోయిందంటే, నేర ప్రవృత్తి, ఆ మైండ్ ఆ విధంగా మారిపోయిందంటే దేని ప్రభావంతో అతను అట్లా చేశాడు? తప్పకుండా మీరు కామెంట్ బాక్స్లో తెలియజేయండి.